పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. నా ప్రభువా, గడిచిన సమయమంతోనైనా చక్కని కీర్తనలతోనైనా చక్కని పాటలతో నేను స్తుతించి మహింపరిచి గణపరుచుకునే చక్కని భాగ్యాన్ని దయచేశారు. స్తోత్రం ప్రభు. శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం. మా మంచి బోధ కూడా ఈరోజు మాకు కావాల్సిన చక్కని ఆత్మీయ ఆహారం దయచేయండి. చదువుకున్న వాక్య భాగంలోంచి దేవా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహి పొందురని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాంశం ఏంటని చెప్పంటే, జయించేవారిగా ఉండాలంటే, ఇక పక్క పెట్టుకొని స్టాండ్, జయించేవారిగా ఉండాలని చెప్పానంటే, ప్రియ దేవుని సంగమా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జయించేవారిగా ఉండాలని చెప్పని, జయ జీవితం జీవించేవారిగా ఉండాలని చెప్పిన ప్రభువు యొక్క ఆశ, ఆసక్తి. జయించేవారిగా ఉండాలని చెప్పానంటే ఏం చేయాలి? జయించాలి అని చెప్పనే మంట నువ్వు కలిగి ఉండాలి, ఆ ఆశ నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు జయించేవాడిగా ఉండి నీ కుటుంబాన్ని జయ జీవితం జీవించేవారిగా నడిపించగలవు. అలాగే నీ చుట్టూ ఉన్న వారిని నడిపించగలవు. నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని కూడా నడిపించగలవు. అయితే విచారం ఏంటని చెప్పంటే, ఈనాడు అనేక మంది జయ జీవితం జీవించాలని చెప్పనే ఆసక్తి కలిగి ఉంటున్నారు, కానీ ఆ విధంగా జీవించలేకపోతున్నారు. కారణం, చాలా కారణాలు ఉన్నాయి. అది కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, లోకానుసార జీవితం కావచ్చు, నిరాశ కావచ్చు, ఏమైనా కావచ్చు. గమనించండి, ఈ లోకంలో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, బీదవారు మొదలుకొని ధనవంతుల వరకు ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. సమస్య లేని మనిషి ఎవరు ఉండరు. అయితే కొంతమంది ఆ సమస్యలని జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే, కొంతమంది ఆ సమస్యల్ని భూతత్వంలో పెట్టి చూసుకుని చిన్న చిన్న కారణాలకే అర్ధాంతరంగా వారి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఈనాటి కాలంలో ఈ ఆత్మహత్యలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. చాలా చిన్న కారణాలకే కొంతమంది ఒంటరితనంతో చనిపోతే, నాకెవరూ లేరు, ఇంకా నేను ఈ లోకంలో ఎందుకు బతకాలని చెప్పని ఒంటరితనం, ఆ విధంగా కొంతమంది వారి ప్రాణాలు తీసేసుకుంటారు. మరి కొంతమంది అనారోగ్యానికి గురై ఈ అనారోగ్యం ఇంకా తగ్గిపోవట్లేదు, ఎన్ని మందులు వాడినా సరే నా బతుకు ఇంక ఇంతేనా, నేను ఎందుకు బతకాలి ఈ లోకంలో అని చెప్పని కొంతమంది వారి ప్రాణాలు తీసేసుకుంటారు. మరి కొంతమంది ధనవంతులుగా ఉండి కూడా, అన్నీ ఉండి కూడా ఒక లోన్లీనెస్ తోటి అనేక మంది చనిపోతూ ఉన్నారు. అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించేసుకుంటున్నారు. యువత అయితే పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో, లేకపోతే తల్లి తిట్టిందనో, తండ్రి తిట్టాడని చెప్పానో, టీచర్ కోప్పడిందనో,
మరికొంతమంది అయితే ఆమె నన్ను ఇంతకాలం ప్రేమించింది, ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయింది, ఆమె లేని నా జీవితం ఇంకా వ్యర్థము, అతగాడు లేని నా జీవితం ఇంకెందుకు వ్యర్థం అని చెప్పని మరికొంతమంది చనిపోతూ ఉన్నారు. వీటికన్నిటి కారణం ఏంటని చెప్పంటే డిప్రెషన్, నిరాశ. నిరాశ అని చెప్పానంటే ఒక గ్రంథకర్త ఈ విధంగా చెప్తాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చలేక, తనలో వస్తున్నటువంటి కోపాన్ని బయటకు వ్యక్తం చేయలేక, లోలోపట ఆ కోపాన్ని నెమ్మదిగా పెరిగిపోయి అది కాలక్రమేణా అది నిరాశగా మారిపోతుంది. చాలా జాగ్రత్తగా వినాలండి. నిరాశ జీవితం జీవించలేకపోవడానికి ఒక కారణం. ఆ పరమ ప్రభు ప్రతి ఒక్కరు కూడా అనేక చక్కని మంచి కార్యాలు, ఎన్నో చక్కని శ్రేష్టమైన కార్యాలు ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తాడు. ఎన్నో గొప్ప గొప్ప మేళ్లు దయచేస్తాడు. ఆనందకర సంఘటనలు అందరి జీవితాల్లో కూడా ఉంటాయి. అయితే చాలామంది ఏం చేస్తారని చెప్పారంటే ఆ ఆనందకర సంఘటనలు త్వరగా మర్చిపోయి విషాదకర సంఘటనలు, దుఃఖకరమైన సంఘటనలు మాటిమాటికి నెమరు వేసుకుంటూ నిరాశలోకి కృంగిపోతూ ఉంటారు. దేవుడు మానవుల్ని తన యొక్క సమస్యలను జయించి జీవితం జీవించేవాడుగా ఉండాలని చెప్పని ఆశిస్తూ ఉంటే సాతాను ఏం చేస్తాడని చెప్పానంటే మానవుల్ని నిరాశనే అంధకారంలోకి నెట్టేస్తూ ఉంటాడు. నిజమేనండి, మానవుడు ఆ నిరాశ అనేటువంటి అంధకారంలోకి చిక్కునిపోయి తమ యొక్క ప్రాణాలని అర్ధాంతరంగా తీసేసుకుంటా పరలోక రాజ్యానికి వారసులు కాకుండా పోతా ఉన్నారు. సాతాను యొక్క కుట్ర దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాకుండా ఏ విధంగా చేయాలి? ఆత్మహత్య భయంకరమైన పాపం. గమనించండి, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. కారణం ఏంటని చెప్పానంటే అది కూడా ఒక హత్యే. మనకందరికీ మనకు తెలుసు మనకందరికీ ఏంటని చెప్పానంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మన్నైనది వెనుకటి వలె మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరును. కానీ ఆ ఆత్మ దేవుని వద్దకు వెళ్లకుండా వీడు ఆ ఆత్మనే హత్య చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి రక్షించబడకుండా దేవుని తెలుసుకోకుండా చనిపోతే అతడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. ఆత్మహత్య ఏ విధంగా పాపం? ఒక వ్యక్తి దేవుని తెలుసుకోకుండా, రక్షకుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోతే నేరుగా నరకానికి వెళ్తాడు. మరి రక్షించబడిన తర్వాత చనిపోతే, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, బాప్టిజం తీసుకున్నాడు, ఒకవేళ అతడు ఆ విధంగా ఆత్మహత్య చేసుకుంటే అతడు ఎక్కడికి వెళ్తాడు అనే ప్రశ్న వేసుకుంటే, రక్షించబడినవాడు కనుక ఆ విధంగా చేసుకుంటే అతడి యొక్క విశ్వాసాన్ని ఖచ్చితంగా మనం పరీక్షించాల్సిందే. వాడు నిజమైన విశ్వాసం అయితే వాడు ఆ విధంగా ఎప్పుడు కూడా చేయడు. దేవుని పైనే తన యొక్క ఆశ నిరీక్షణ ఉంచుకుని ముందుకే సాగిపోతాడు, కానీ ఎప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేయడండి. గమనించాలి. మరి నిరాశను జయించాలంటే ఎలా? జీవితం జీవించాలంటే ఎలా? జయించేవాడు నీ తోడుగా ఉంటే నువ్వు జయకరంగా నీ జీవితం జీవించగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జయించేవాడు ఎవరండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షకుడు. ఆ ప్రభు ఈ లోకంలో నీవలే నావలే రక్త మాంసములు ధరించి ఒక స్త్రీ గర్భమందు జన్మించాడు. నీలాగే నాలాగే అనేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు. హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు,
కొట్టబడ్డాడు, గేలి చేయబడ్డాడు. ఆ యొక్క ఒత్తిడిని తట్టుకుని ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో ఆ యొక్క శిలువ మరణానికి గురై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. కానీ సమాధిని గెలిచి సజీవుడుగా బయటకు వచ్చాడు. మరణపు ముళ్ళు విరిచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క సజీవుడు, ఆ యొక్క జయకరుడు నీ జీవితంలో ఉంటే, ఆ దేవుడిని తోడుగా ఉంటే నువ్వు జయ జీవితం జీవించగలవు. మరి ఆ దేవుడిని తోడుగా ఉండాలని చెప్పానంటే ఏం చేయాలి? ఆ దేవుని కోసం దేవులాడాలి. దేవితే వెతికేవాడు దేవుడు. దేవులాట అని చెప్పంటే వెతుకులాట. ఆ దేవుణ్ణి వెతకాలి. దేవుని కోసం వెతకడం అని చెప్పంటే దేవునితో ఎక్కువగా సహవాసం చేయటం, ప్రార్థనా జీవితం గడపటం, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నీకు పాపాలన్నీ ఒప్పుకొని దేవుని వద్ద క్షమాపణ వేడుకుంటే అప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన సన్నిధి నీ తోడుగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన యొక్క సన్నిధి నీ చుట్టూ కూడా ఆవరించబడి ఉంటుందండి. నువ్వు ఏం చేయాలో దేవుడు నీకు సలహా ఇస్తాడు. నువ్వు ఏ మార్గం గుండా పోవాలో దేవుడు నీకు సలహా ఇస్తాడు. నాయనా, ఈ మార్గం గుండా వెళ్ళు, ఈ మార్గం గుండా వెళ్తే నీకు తప్పు మార్గం ఇది, నీకు క్షేమం కాదని చెప్పిన దేవుడు నీకు తెలియజేస్తాడు. కీర్తనకారుడు 139వ దావీదు కీర్తనలో ఈ విధంగా మాట్లాడుతూ 139 5వ వచనం, వెనకనో ముందునో నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. అది నాకు అందదండి. వెనకనో ముందునో నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నేను ఆకాశమునకెక్కినను, నువ్వు అక్కడనే ఉన్నావు. నేను పాతాళం ముందు పండుకునేను, నువ్వు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించును, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మన తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఆకాశానికి ఎక్కినా, సముద్ర అంతర్భాగాలకు వెళ్ళినా, పాతాళంలోకి వెళ్ళినా సరే, అక్కడ కూడా దేవుని యొక్క సన్నిధి మన చుట్టూ కూడా ఆవరించబడి ఉంటుందన్నట కీర్తనకారుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటే, అటువంటి ప్రభువును మనం కలిగి ఉంటే మనం దేనికి కూడా మనం చింతపడాల్సిన పని లేదండి. బైబిల్ గ్రంథాన్ని చూసుకుంటే అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రవక్తలు సైతం అనేక సార్లు నిరాశకు గురైపోయారు. ఇక ఈ బతుకు ఎందుకు అని చెప్పి అనుకున్నారు. వారి మాటలు మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, మొట్టమొదటిగా దావీదు గారిని చూసుకుంటే 55వ దావీదు కీర్తనలో 55వ దావీదు కీర్తన 5వ వచనం, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసును. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్నాడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. ఏమన్నాడండి? మరణ భయము నాలో పుట్టుచున్నది అంటాడండి. దావీదు గారు అనేక సార్లు తనకు వచ్చినటువంటి శ్రమల బట్టి, శోధనల బట్టి ఎంతో కృంగిపోయాడు, భయపడ్డాడు, ఆందోళనకు గురయ్యాడు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు అని చెప్పని అనేక సార్లు దావీదు తన యొక్క బాధ, తన యొక్క వేదనంతా కూడా వ్యక్తపరిచాడు. తనలో తానే మాట్లాడుకునేవాడు. అవన్నీ కూడా కీర్తన రూపంలో పొందుపరిచారండి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు అని చెప్పని చివరికి ఏమంటాడని చెప్పానంటే 23వ వచనంలో, నేనైతే నీ యందు
నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడండి. చివర్లో 23వ వచనం చివర్లో, నేనైతే నీ యందు దేవుని యందు నమ్మిక ఉంచాడు. అనేకమైన శ్రమలు కష్టాలు ఎదురొచ్చాయి, అయినా సరే దేవా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానంటాడు. అలాగే ప్రవక్త అయినటువంటి యోనా గ్రంథం చూస్తే ఒకనొక సందర్భంలో యోనా ఏమంటాడని చెప్పానంటే, ప్రవ్వా నేను ఇక బతుకుట కంటే చచ్చుట మేలు, నన్ను చంపే ప్రవ్వా అని చెప్పి తన యొక్క బాధ వ్యక్తపరిచాడండి. అలాగే యథార్థవంతుడు, దేవుని యథార్థంగా ఆశ్రయించినటువంటి యోబు గారు సంగతి మనకందరికీ తెలుసు. ఒకే రోజు తన యొక్క కుమారుల్ని, కుమార్తెల్ని, ఆస్తిపాస్తుల్ని అన్నీ పోగొట్టుకున్నటువంటి వాడు యోబు. తన భార్య వచ్చి, ఏమయ్యా అన్నీ పోగొట్టుకున్నావు, ఇంకా యథార్థంగా ఉంటున్నావా, దేవుడిని దూషించి చచ్చిపో అని చెప్పానంటే ఏమంటాడండి యోబు గారు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, దేవుని వల్ల మనం ఇంతవరకు మేలు అనుభవించాము, కీడు అనుభవింపదగదా అని చెప్పని భార్యను గద్దించాడు. అటువంటి యోబు గారు ఏమంటున్నాడని చెప్పానంటే 3వ అధ్యాయం 11వ వచనంలో 3:11లో, పుట్టుకలోనే నేనేలా చావకపోతుని, గర్భములో నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతుని చాలండి అని బాధపడుతున్నానండి. అంటే గొప్ప గొప్ప భక్తులు కూడా కొన్నిసార్లు నిరాశ గురైన వారే. సాతాను వారిని కూడా శోధించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఆత్మీయ జీవితం మనం ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము, మనకు ఎదురయ్యేటువంటి నిరాశను ఏ విధంగా జయించాలి, జయ జీవితం ఏ విధంగా జీవించాలనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. గొప్ప ప్రవక్త ఇర్మియా గారు ఒకసారి మాట్లాడుతూ, ఇర్మియా గారు కూడా 20వ అధ్యాయం 18వ వచనంలో, ఇర్మియా 20:18, కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోనట్లు నేనేలా గర్భములో నుండి వెళ్ళెత్తిని. చాలండి. ఇప్పుడు మనం చదువుకున్నామే, వీళ్ళే మామూలు వ్యక్తులు కాదండి, గొప్ప గొప్ప ప్రవక్తలు, దేవునితో నేరుగా మాట్లాడగలిగిన వాళ్ళు. దావీదు గారు, యోబు, ఇర్మియా ప్రవక్త, ఏమండి గొప్ప ప్రవక్తలండి. వారు కూడా నిరాశకు గురయ్యారు. అయితే వారికి మనకు తేడా ఏంటని చెప్పంటే, వారు కూడా నిరాశకు గురయ్యారు, కానీ వారు దేవునిపైన నిరీక్షణ ఉంచారండి. నిరాశకు గురైపోయారు, ఇంకెందుకు ఈ బతుకు అని చెప్పి అనుకున్నారు, కానీ సాతాను యొక్క మాయలో, ఆ యొక్క అంధకారంలో చిక్కుపడకుండా దేవునిపై నిరీక్షణ ఉంచి వారు జయ జీవితం జీవించగలిగారండి. ఇక భక్తుల యొక్క జీవితాలు మనం చదవటం ద్వారా మనం ఎటువంటి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. మన యొక్క శ్రమలు, మన యొక్క కష్టాలు, ఆ యొక్క నిరాశ అంతా కూడా దేవుని వద్దకు మనల్ని తీసుకుని వెళ్ళాలి. కొంతమంది శ్రమలు కష్టాలు రాగానే ఇక జీవితం ఇంకెందుకు వ్యర్థం అని చెప్పి అనుకుంటారు, ఇంకెందుకు ఈ బతుకు అనుకుంటారు. దేవుని వద్దకు మనం రాగలిగితే దేవుడు నీకు మార్గం చూపిస్తాడు. మనకి క్రొత్త నిబంధనలో మనకి యాయీరు అని చెప్పిన ఒక అధికారి ఉంటాడండి. యాయీరుకు ఒక సమస్య ఉంటుంది. ఏం సమస్య అని చెప్పానంటే, తన యొక్క కుమార్తె ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటుంది. యాయీరు ఎవరండి? ఒక సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి అని చెప్పంటే, ఆనాటి కాలంలో సమాజ మందిరాలు ఉండేవి. ఆ సమాజ మందిరాలు ఏంటని చెప్పంటే, మోషే ధర్మశాస్త్రం ఏ విధంగా బోధించబడింది, అందులో ఉన్న విషయాలు, వాటిల్ని జాగ్రత్తగా ఒకరికొకరు మాట్లాడుకునేవాళ్ళు, బోధించుకునేవాళ్ళు. యేసు ప్రభువుని నమ్మరు, యేసు ప్రభు రక్షకుడు అని చెప్పండి నమ్మరు వాళ్ళు. యాయీరు ఒక సమాజ మందిరపు అధికారి, బాగా డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. కానీ ఆ డబ్బు తన కుమార్తెను బతికించుకోలేకపోయింది.
అతని యొక్క అధికారం తన యొక్క కుమార్తెను బతికించుకోలేకపోయింది. తన కుమార్తె ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే యేసు ప్రభు వద్దకు వచ్చేసాడు. ఆయన పాదాల వద్ద పడ్డాడు, సాగిలపడ్డాడు, ప్రభువుని వేడుకున్నాడు, ప్రభువా నా కుమార్తెను బతికిస్తావా? నా కుమార్తె చనిపోబోతా ఉంది, దయ ఉంచి మా ఇంటికి వచ్చి నా కుమార్తె పైన చేయి ఉంచి ఆమెను ముట్టి స్వస్థపరచు ప్రభువా అని చెప్పని ఈ యాయిరు వేడుకుంటాడు. ప్రభు ఈ యాయిరు ఇంటికి వెళ్తాడు, ఈ యాయిరు కుమార్తెను స్వస్థపరుస్తాడండి. తల్లితాకుమి చిన్నదానాలే అని చెప్పానంటే యాయిరు కుమార్తె స్వస్థపరచబడింది. ఈనాడు మన యొక్క శ్రమలు, కష్టాలు, దుఃఖాలన్నీ కూడా దేవుని వద్దకు మనల్ని నడిపించగలగాలి. ఈరోజు మన యొక్క ప్రయాణం ఎటువైపుగా ఉంది? మనకు వచ్చిన కష్టాలు బట్టి, శ్రమల బట్టి, దుఃఖాలు బట్టి మన మార్గాలు దేవుని వైపుకి వెళ్తున్నాయా, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతున్నాయా, లేకపోతే మనకు నచ్చిన మార్గం గుండా మనం వెళ్తున్నామా? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. మన దేవుడు ఎంత గొప్పవాడని చెప్పంటే మనకి గొప్ప ప్రవక్త ఏలియా మనకు గుర్తుకొస్తాడు. ఏలియా రోషం కలిగిన ప్రవక్త కదా. ఆకాశం నుంచి అగ్నిని దింపి ఆ యొక్క బలి పశువును దహించగలిగాడు. దొంగ ప్రవక్తలు 450 మంది దొంగ ప్రవక్తల్ని ఒక్క దెబ్బతో చంపేశాడు. 3 ఏళ్ల పాటు ఆకాశం నుంచి వర్షం కానీ మంచు కానీ కురవదు అని చెప్పానంటే 3 ఏళ్ల పాటు వర్షం లేదు, మంచు లేదు, కరువుతో అల్లాడిపోయారు. కానీ అటువంటి ఏలియా కూడా ఒక స్త్రీ యొక్క మాటకు భయపడిపోయాడు. యెజబెలు భయపెడుతుంది. ఏమంటుందండి? రేపు సాయంకాలం ఈ వేళకి వారి వలె నువ్వు కూడా ఒకడిగా కాకపోతే అని చెప్పని భయపెట్టగానే ఏలియా దేవుడు నా తోడుగా ఉన్నాడని చెప్పని మర్చిపోయాడు. గమనించాలి, గొప్ప ప్రవక్తనే, ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు, కానీ నిరాశలో కురింగిపోయాడు. ప్రాణ భయంతో పారిపోయాడండి. ఎక్కడి దాకా పారిపోయాడని చెప్పానంటే ఒక దిన ప్రయాణము, ఒక రోజంతా కూడా ప్రయాణం చేశాడండి, పారిపోయాడు. ఒక బదరీ వృక్షం కింద కూర్చుని ఏమని దేవునికి ప్రార్థిస్తున్నాడో చూద్దామండి. 1 రాజులు 19:4. రాజుల మొదటి గ్రంథం 19:4. తాను ఒక దిన ప్రయాణము పోయి ఒక బదరీ వృక్షం అంటే చెప్పాలి. బదరీ వృక్షం అంటే బదరీ అని చెప్పండి రేగు చెట్టు. రేగు చెట్టుకి ఎంత నీడ ఉంటుందండి? కొంచెం నీడ ఉంటుంది అంతే. ఏమండి? ఆ నీడే చాలనుకుంటున్నాడు. కూర్చుని మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేశాను. భయపడిపోయాడండి. ఒక స్త్రీ మాటకు భయపడిపోయాడు. దేవుడు నా తోడుగా ఉన్నాడే, దేవుని యొక్క సహాయం చేత ఇంతవరకు గొప్ప గొప్ప అద్భుతాలు చేశానని అని చెప్పని మర్చిపోయాడండి. భయం చాలా ప్రమాదకరం అండి. భయం ఒక వ్యక్తిని నిరాశలోకి లాగేస్తుంది. మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు కొన్నిసార్లు భయంతో. భయపడకూడి అని చెప్పి ప్రభువు వాగ్దానం ఇస్తా ఉన్నాడు, ధైర్యం చెప్తా ఉంటే మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకి భయపడిపోతూ ఉంటారు. వెనకటికి ఒకడు ఇట్లాగే తనకు లెప్రసీ వస్తుందేమో అని చెప్పని, కుష్ఠరోగం వస్తుందేమో అని చెప్పని వాడికి ఒక అనుమానం, ఒక భయం అట. ఒంటి మీద ఏదైనా ఒక చిన్న మచ్చ కనపడచాలట, ఇది కుష్ఠేమో అని చెప్పని భయపడిపోతూ ఉండేవాడట. అయితే అది కుష్ఠో కాదో తెలుసుకోవాలని చెప్పని వాడు ఏం చేసేవాడని చెప్పానంటే
ఎక్కడన్నా మచ్చ కనిపిస్తే ఆ మచ్చని గట్టిగా గిల్లుకునేవాడట. నొప్పి వస్తే కుష్టు కాదు, నొప్పి రాకపోతే అది కుష్టే అని చెప్పని ఎక్కడ మచ్చ వస్తే అక్కడ గిల్లుకునేవాడట. టెస్టింగ్ అన్నమాట. ఒకరోజు ఒక విందు భోజనం అవుతుంటే ఆ విందు భోజనానికి వెళ్ళాడట. అంటే ఈనాటి కాలంలోగా ఆనాటి కాలంలో ఈ బఫే సిస్టమ్స్ అవి ఉండేవి కదా. అందరూ వరుసగా కూర్చునే వాళ్ళు, లేకపోతే ఏమంటే కింద కూర్చునే, లేకపోతే పైన కూర్చునే వాళ్ళు. అలా కూర్చుని భోజనం చేస్తూ ఉంటే సడన్గా ఒక మచ్చ కనిపించిందంట తొడ మీద. ఇది కుష్టేమో అని చెప్పి అనుకుని గిలుతా ఉన్నాడట. గిల్లుకుంటా ఉంటే నొప్పి రాలేదు. అరే ఇది కుష్టే అని చెప్పి అనుకుని ఇంకా భయపడిపోయి ఇంకా గట్టి గిల్లుతా ఉన్నంట. ఇంకా గట్టి గిల్లుతా ఉంటే పక్కోడు వామ్మో అని చెప్పని గట్టి కేక. ఏంటి చెప్పారంటే వాడు గిల్లేది వాడుతాడు కదా, పక్కోడుతాడు అనమాట. చచ్చానరా బాబాయ్ అని చెప్పి అరుస్తున్నాడు పక్కోడు. అంటే భయంలో వాడు ఏం చేస్తే మనకు అర్థం కాలేదన్నమాట. అంటే భయం అనేది కొన్నిసార్లు మనం ఏం చేస్తామో మనకు అర్థం కాకుండా ఉంటుందండి. ఏలియా రోషం కలిగిన ప్రవక్తనే, కానీ భయపడిపోయాడు. ఒక దిన ప్రయాణం పారిపోయాడు. గమనించాలండి. అయితే మన ప్రభువు ఎంత గొప్పవాడని చెప్పానంటే, యెజెబెలు ఏలియా యొక్క మరణం చూడాలని చెప్పని ఆశపడితే ప్రభు ఏలియాని మరణం చూడకుండానే పరలోకం నుంచి అగ్నిరథాల కింద దింపి ఏలియాను పరలోకానికి తీసుకుపోయాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సజీవునిగా తీసుకెళ్ళాడు. మన ప్రభు ఎంత గొప్పవాడండి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఈనాడు మనం దేనికి నిరాశపడాలి, దేనికి భయపడాలి? ఆ దేవునిపైన ఆశ ఉంచి, దేవునిపై నిరీక్షణ ఉంచి మనం ముందుకు సాగితే మనం ఎటువంటి కష్టాన్నైనా సరే, ఎటువంటి దుఃఖకరమైన సంఘటన మనం జాగ్రత్తగా ఎదుర్కొని మనం ముందుకు సాగగలమండి. చాలా కాలం కిందట ఒకనొక ప్రాంతంలో ఒక పుస్తకంలో నుంచి ఈ యథార్థ సంఘటన చదివానండి నేను. నిజమైన సంఘటన అన్నమాట ఇది. ఒక వ్యక్తికి భయంకరమైన సంఘటన ఎదురైంది. చాలా కాలం కిందట ఆ వ్యక్తి తన భార్య, 2 పిల్లలు ఒక ఫ్యాక్టరీలో పనిచేసుకుంటా ఉన్నాడు. అలా హాయిగా వారి జీవితం ముందుకు కొనసాగుతూ ఉంది. అయితే సడన్గా ఒకరోజు ఉన్నట్టుండి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ వ్యక్తిని ఉద్యోగంలో తీసేశారు. మరి ఉద్యోగం పోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి? అనేక చోట్ల ఆ వ్యక్తి ప్రయత్నాలు చేశాడు, కానీ ఎక్కడ కూడా ఉద్యోగం దొరకలేదు. తినటానికి తిండి కూడా కష్టమైన పరిస్థితి. ఏం చేయాలి ప్రభువా అని చెప్పని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిరాశ వచ్చేస్తూ ఉంది. ఏంటి ప్రభువా మా జీవితం, నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి? ఆ విధంగా దేవుని పైన ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ వ్యక్తికి ఒక తలంపు ఇచ్చాడు. ఏంటయ్యా అని చెప్పానంటే, ఒక హోటల్ కట్టుకోమని చెప్పాడట. ఒక హోటల్, మీలో బహుశా కొంతమంది తెలిసేమో ఈ సంఘటన. ఒక హోటల్ కట్టుకోమని చెప్పాడట. ఆనాటి కాలంలో రోడ్డు పక్కన హోటల్ చాలా తక్కువగా ఉండేయట. ఒకవేళ ఉన్నా కూడా చక్కని నాణ్యత కలిగి ఉండేవి కావట. ఆ వ్యక్తి చిన్నగా ఒక హోటల్ కట్టుకుని అప్పో చేసి జాగ్రత్తగా హోటల్ చక్కని నాణ్యతతో నడిపిస్తూ ఉన్నాడట. నెమ్మదిగా ఆ హోటల్ చక్కని పేరు తెచ్చుకుందంట. ఆ యొక్క స్ఫూర్తితోటి ఇంకొక హోటల్ స్థాపించాడట నెమ్మదిగా. అది కూడా చక్కగా వృద్ధిలోకి వచ్చింది. అలా నెమ్మదిగా అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో
ఆ హోటల్స్ కట్టడం ప్రారంభించాడటండి. ఆ హోటల్ మరేదో కాదు, ఆ హోటల్ పేరు హాలిడే ఇన్. హోటల్ పేరు. యథార్థమైన సంఘటన అండి ఇది. ఆ వ్యక్తి తన యొక్క ఉద్యోగం పోయిందని చెప్పని నిరాశలో కృంగిపోకుండా దేవుని పైన ఆధారపడ్డాడండి. దేవుని పైన విశ్వాసం ఉంచాడు. ఏం చేయాలి ప్రభా నా జీవితం అని చెప్పని చనిపోలేదు, అర్ధాంతరంగా తన ప్రాణం తీసేసుకోలేదు. దేవుని పైన ఆధారపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ఒక మార్గం చూపించాడు. మేలాయన తండ్రి నన్ను బయటకు తోసి, నిజమే కదండి, ఉద్యోగంలోంచి బయటకు తోసేయకపోతే ఆ వ్యక్తి హోటలే పెట్టుకునేవాడు కాడు. ఒకప్పుడు ఉద్యోగం పోయింది. కానీ ఈనాడు అనేకమైన హోటళ్ళు కట్టి అనేక మందికి అతడే ఉపాధి చూపిస్తూ ఉన్నాడండి. కొన్నిసార్లు సమస్యలు, కష్టాలు మన మేలు కొరకే. ఏసేపు ఆ విధంగా చెరసాల్లో వేయబడకపోతే, చెరసాల్లో ఏసేపు ఆ పానదాయకునికి కలభావం చెప్పకపోయి ఉంటే ఏసేపు ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదండి. సమస్యలు, కష్టాలు కొన్నిసార్లు మన మేలు కోసమే. ఆ యొక్క సమస్యలు, కష్టాల్లో కురింగిపోకుండా దేవునిపైన విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలండి. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితం ఈ విధంగా సాగుతూ ఉంది. అనేక సార్లు దేవుడు మనతోటి కొన్ని వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు. ఇగో నీకు ఈ విధంగా చేస్తాను, నీకు ఈ విధంగా సహాయం చేస్తానని చెప్పిన దేవుడు చక్కని వాగ్దానం ద్వారా మాట్లాడతాడండి. కానీ శ్రమలు, కష్టాలు రాగానే ఆ యొక్క వాగ్దానాలు మర్చిపోతాం, నిరాశలో కృంగిపోతామండి. కొంతమంది అయితే జీవితంలో కష్టాలు రాగానే, శ్రమలు రాగానే మందిరానికి రారు. వారి యొక్క ఆత్మీయ జీవితం ఎట్లా అని చెప్పానంటే, వారి యొక్క స్థితి ఎలా ఉంటుందని చెప్పానంటే, ఎప్పుడు కూడా అంత మంచి జరగాలన్నమాట, అంత మేలే ఉండాలి. ఇంకా కష్టము, దుఃఖము ఏమి రాకూడదు. కష్టము, దుఃఖం వస్తే ఇంకా దేవుడు మాకేం మేలు చేశాడని చెప్పని ఇంక మందిరానికి రారు, ప్రార్థన చేసుకోరు. అట్లా ఉన్నారు కొంతమంది. తల్లి యొక్క కుటుంబంలో ఒక వ్యక్తి అట ఏంటని చెప్పానంటే, వాళ్ళ కుటుంబంలో ఎవరు అనారోగ్యంగా ఉంటే చర్చిలో పెట్టారట, కొద్ది రోజుల పాటు ప్రార్థన చేయించుకున్నారట. అయితే ఆమె గారు చనిపోయిందట. ఇక చనిపోయిందని చెప్పేసి దేవుడు ఏం చేశాడు, మాకు చచ్చిపోయిందామె అని చెప్పని వాళ్ళ కుటుంబం మొత్తం కూడా మందిరానికి రావట్లే. ఇంకా అందరూ రక్షించబడ్డారు. చాలా విచారం కదా. దేవుని పైన ఆశ, నిరీక్షణ లేకుండా సాతానుగాడు మనల్ని పక్కకు లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం ఆ విధంగా నిరాశలో కృంగిపోతూ ఉంటే కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదండి. మనకందరికీ లూకా సువార్తలో చివరి అధ్యాయంలో చూసుకుంటే మనకి ఇద్దరు శిష్యులు యేసు ప్రభువు మరణించాడని చెప్పేసి ఇంకా యెరూషలేములో ఉంటాం ఎందుకు, ఇక మా బతుకెందుకు, మా జీవితాలు ఎందుకు అని చెప్పని యెరూషలేము వదిలిపెట్టి ఈ అమ్మాయికి వెళ్ళిపోతూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. యెరూషలేములో ప్రభువుని ఏ విధంగా సిలువ వేశారు, ఎంత భయంకరంగా కొట్టారు, ఎంత భయంకరంగా ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు కదా అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటే యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి నిలిచాడు. ఒక బాటసారిలాగా వచ్చాడు. కానీ వారు యేసు ప్రభువును గుర్తించలేకపోయారు. వారి కన్నులు అంధత్వంతో కమ్మేసినండి. యేసు ప్రభువును గుర్తించలేకపోయారు. పిల్లలారా, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పానంటే వాళ్ళు అంటున్నారు, నువ్వు యెరూషలేములోనే ఉంటావు కదా, నీకు తెలియదా జరిగిన సంఘటనలు, యేసు ప్రభువును ఏ విధంగా సిలువ వేశారో తెలియదే నీకు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఆయన ఇప్పుడు లేడు తెలుసా, ఆయన మాకు నిరీక్షణ అనుకున్నాం, ఆయన మాకు సహాయం చేస్తారని చెప్పి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆయనే లేకుండా పోయాడు అని చెప్పని నిరాశలోకి మునిగిపోయి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువు అప్పటికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లేచాడు కూడా. ఆ సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళు మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. చూద్దాం ఆ మాటలు ఒకసారి. లూకా సువార్త 24.
24:20 నుంచి అండి. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించబాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. చాలండి, ఆ మాటలో ఎంత అర్థం దాగి ఉంది తెలిసిన. ఇశ్రాయేలును ఈయన విమోచిస్తాడు అని మేము ఎంతో ఆశ కలిగి ఉన్నాం. ఇప్పుడైతే ఆ ఆశ లేదు, ఆశ పోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆయన సమాధి చేయబడ్డాడు కదా, ఆయన మరణించాడు కదా. కానీ ప్రభు వాళ్ళకి చెప్పాడు స్పష్టంగా, నేను 3వ రోజు తిరిగి లెగుస్తాను. మర్చిపోయారండి వాళ్ళు. అనేక సార్లు దేవుడు మనకి వాగ్దానం ద్వారా మాట్లాడతాడు, కానీ శ్రమలు కష్టాలు రాగానే మనం ఆ యొక్క వాగ్దానం మర్చిపోయి నిరాశలో కృంగిపోతాం. గమనించాలి, యేసుప్రభు అంతకాలం పాటు వారితోనే ఉన్నాడు. అనేక సందర్భాల్లో మాట్లాడాడు, నన్ను ఈ విధంగా సిలువ వేస్తారు, నేను మరణిస్తాను, కానీ తిరిగి మళ్ళీ నేను 3వ రోజు లెగుస్తానని చెప్పాడు. కానీ మర్చిపోయారు సంగతి. ఇశ్రాయేలును విమోచించబడేవాడు ఈయనే అని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ నిరీక్షణ లేదు. ఆయన మరణించాడు కదా. ప్రభు ఆ రాత్రి వేళ వారితోటి మాట్లాడి, వాక్యం ద్వారా వారితో మాట్లాడుతూ ఉంటే వారి కన్నులు తెరుచుకున్నాయండి. వారు గ్రహించారు, అప్పుడు ఆయన ప్రభు అని చెప్పి గ్రహించారు. అప్పటిదాకా వారి కన్నులు అంధత్వంతో మూయబడిపోయి ఉన్నాయి. రాత్రి వేళ చూద్దాం ఒకసారి 25వ వచనం చూసుకుంటే, అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ఆ యొక్క వచనాల గురించి చెప్తా, యేసుప్రభు ఈ విధంగా మరణిస్తాడు కదా, తిరిగి లేస్తానని చెప్పాడు కదా అని చెప్పని లేఖనాలన్నీ కూడా వివరించి చెప్తా ఉంటే వారి కన్నులు అప్పుడు తెరుచుకున్నాయండి. ఆ విధంగా చెప్పిన తర్వాత వారికి ఏం చేస్తాడండి? తర్వాత చూస్తే 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అదండి లేఖనముల యొక్క భావం. ఆ యొక్క వచనాలు వారికి వివరించి చెప్తా ఉంటే అదిగో అప్పుడు వారికి అర్థమైంది ఆయన ప్రభువు అని చెప్పేసి. వారి కన్నులు అప్పుడు తెరవబడ్డాయండి. చూశారండి వాక్యానికి ఉన్న శక్తి. అందుకే మనం నిరాశలో కృంగిపోయినప్పుడు ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏం చేయాలి, ఏ మార్గం గుండా పోవాలి, ఏ మార్గం గుండా వెళ్తే మనకు క్షేమకరమో మనకు తెలుస్తుందండి. నిరాశను జయించాలంటే, జయకరంగా జీవించాలని చెప్పంటే, జయ జీవితం జీవించాలని చెప్పానంటే అనేక మంది భక్తుల యొక్క వారి యొక్క జీవితాలు, వారు ఏ విధంగా నిరాశకు గురయ్యారో ఈరోజు మనం మాట్లాడుకున్నాం. వారి యొక్క జీవితాల నుంచి మనం ఎటువంటి పాఠం మనం నేర్చుకుంటా ఉన్నాం. నిరాశలు, కష్టాలు, శ్రమలు రావటం సహజమే. కానీ ఆ యొక్క శ్రమల్లో, కష్టాల్లో మనం నిరాశలు ఇంకా కొరుకుపోయి పొరపాటు చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకు సాగితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ విధంగా మనం ముందుకు సాగి జయ జీవితం జీవించవచ్చండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.